విశాఖ జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన ఈ ప్రాజెక్టుతో ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ లభించిందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమానాశ్రయ నిర్మాణం ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాముఖ్యతపై ఎంపీ అప్పలనాయుడుతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ప్రాంతానికి రెక్కలు వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈరోజు అయితే మాత్రం చాలా గ్రాండ్గా దాదాపు 3 లక్షల మందితో ఇక్కడ చేరుకోబోతున్నారు. చాలా గ్రాండ్గా అయితే మాత్రం ఏర్పాటు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు అయితే మాత్రం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా చేశారు. ప్రారంభోత్సవానికి అయితే ఈరోజు ప్రారంభం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్తరాంధ్ర ప్రజానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఇది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి నాంది అవ్వబోతుంది. ఈరోజు ప్రపంచంలో ఒక వేదిక అవ్వబోతుంది. అలాంటి సందర్భాలు ఈరోజు చాలా ఆనందంగా ఉందని మీరు తెలియజేసుకుంటున్నాను. అంటే దీనికోసం అంటూ రైతులు చాలా మంది 2500 ఎకరాలకి భూములు ఇచ్చారు. వారికి ఎలాంటి ప్రోత్సాహం? వాళ్ళందరికీ కూడా గౌరవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వేదిక మీద కూర్చుని పెడతాను. ఆ రకంగా అందరికి ముందుకు వెళ్తాను. అందుకు 100% చాలా హ్యాపీగా ముందుకు వెళ్తాను తెలియజేసుకుంటాను. అంటే దీనికైతే మాత్రం మేమే చేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మా క్రెడిట్ చోరీ జరిగిందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని సరికాదు. ప్రజలు గమనించారు. ప్రజలు కూడా నిన్న చెప్పారు. ప్రధానమంత్రి గారి పర్యటన ఉంటే ప్రధానమంత్రి గారికి దేశ ప్రధానమంత్రి గారు వస్తే ఒక పౌరుడిగా గౌరవించాలి. రాజకీయ పార్టీగా పక్కన పెడితే ఆయన కూడా పౌరుడే, ఆంధ్రప్రదేశ్ పౌరుడే. కనీసం గౌరవించాలి. బిఫోర్ వచ్చి కొన్ని గంటల ముందు వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళాడండి. ఈరోజు ఆయన వ్యవహార శైలి కూడా ప్రజలు గమనించారు. ఆయన కోసం మనం తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే అవసరం కూడా లేదు. ఈరోజు మన పండగ వాతావరణం, ఈరోజు ఒక పాజిటివ్ వైబ్స్, ఈరోజు అద్భుతంగా ముందుకెళ్ళడం తెలియజేసుకుంటున్నాం. అంటే ఓవరాల్గా చెప్పండి, ఎలా ఉంటుంది ఉత్తరాంధ్ర వాసులకి ఇది కళ నెరవేరింది? ఓవరాల్గా చెప్పండి. 100% అండి. ఈరోజు ఉత్తరాంధ్ర గ్రోత్ రేపు భవిష్యత్తులో జరిగే ఆనందకరమైన విషయం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంటుందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఉత్తరాంధ్ర వాసిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా గర్వపడుతున్నానండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పాఠం ఈరోజు మన ప్రజలు దగ్గరుండి అనుభవిస్తున్నారు. మన ఉత్తరాంధ్ర ప్రజలు చాలా థ్యాంక్ యూ సో మచ్ మోడీ గారికి, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడికి వచ్చే ప్రజలైతే ఎంపీ చెప్తున్నది. ఉత్తరాంధ్ర వాసుల కళ అయితే నెరవేరింది. ఇప్పటికీ ఏదైతే పల్లి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం, అది కూడా టీడీపీ సహకారంతోనే జరిగింది. ఈరోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూస్తున్నామండి. NN టీవీ కెమెరా పర్సన్ రాజాతో NN టీవీ అవతార్ యాదవ్, విశాఖపట్నం.